చూసుకుంటే మనం ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ అయింది సరే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక వెబ్ పేజ్కి మనకు యూఆర్ఎల్ క్రియేట్ అయింది ప్లస్ మనకి మనం ఏమన్నాము ఫస్ట్ మనకి ఇక్కడ హెడ్డింగ్ బాడీ లోపల ఏమున్నా మనకి దాన్ని మనకి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ మనకి డిస్ప్లే అయిపోతుంది చూసారా ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ అయింది ఓకే సో ఇలా వెబ్ పేజ్ మనకి క్రియేట్ అయిపోతుంది నెక్స్ట్ మనకి ఏదైతే ఉందో హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి చెప్పబోతున్నాను అసలు హెడ్డింగ్ ట్యాగ్స్ HTML లో ఎన్ని ఉంటాయి టోటల్ మనకి HTML లో హెడ్డింగ్ ట్యాగ్స్ 6 ఉంటాయి సో ఒకటి H1 H2 H3 H4 H5 అండ్ H6 సో దీన్ని మనకి ప్రయారిటీగా తీసుకుంటే మనకి చాలా డిఫరెన్స్ గా ఉంటుంది మనకి సో ఒక్కొక్కటి నేను ఎక్స్క్యూట్ చేసి చూపిస్తాను నేను ఫస్ట్ మనకి చూసుకుంటే మనకి నేను అన్ని మనకి ఏదైతే ఉందో అన్ని ఎక్స్క్యూట్ చేసి పెట్టాను నేను బాడీ లోపల నేను అన్ని H1 to H6 ట్యాగ్స్ అని రాసుకున్నాను ఓకే సో దీన్ని రాసుకుంటే ఎలా వస్తుంది అంటే ఫస్ట్ H1 ట్యాగ్ అనేది మనకి ఏదైతే ఉందో కొంచెం పెద్దగా వస్తుంది H2 ట్యాగ్ అనేది H1 కన్నా కొంచెం చిన్నగా వస్తుంది H3 ట్యాగ్ అనేది ఏంటంటే మనకి H2 కన్నా కొంచెం చిన్నగా వస్తుంది అంటే మనం కిందకి వెళ్ళేసరికి H1 H2 H3 అనేది పైన అనేది మనకి H1 లో కొంచెం పెద్దగా ఉంటుంది H2 లో కొంచెం చిన్నగా అయిపోతుంది H3 లో ఇంకా చిన్నగా అయిపోతుంది H4 ఇంకా చిన్నగా H6 వచ్చేసరికి ఇంకా కనిపించదు చాలా చిన్నగా అయిపోతుంది సో ఇలా మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి మనం వాడుతూ ఉంటారు ఎందుకు వాడతారంటే మనకి HTML లో మెయిన్ గా మనం చూడండి ఇలా ఒకసారి మనకి సిస్టమ్ లో అంటే మన వెబ్ పేజ్ లో పెద్దగా రావాల్సి వస్తుంది అప్పుడు H1 గా వాడాలి కొంచెం చిన్నగా రావాలి అంటే H6 వాడాలి సో ఇలా హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది వాడుతూ ఉంటారు సో మనకి మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే HTML ఒకటి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది ఇంకోటి క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది అసలు ఓపెనింగ్ ట్యాగ్ అంటే ఏంటి క్లోజింగ్ ట్యాగ్ అంటే ఏంటి చూడండి ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ లో ఇచ్చుకున్నాను చూడండి ఇది చాలా డిఫరెన్స్ చూడొచ్చు ఇక్కడ నేను స్లాష్ ఇవ్వలేదు ఇక్కడ నేను స్లాష్ ఇచ్చాను నేను సో డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడు చూసానికి HTML లో ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది సో ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఎలా గుర్తుపెట్టాలంటే సో ఇలా స్లాష్ లేని దాన్ని మనం ఓపెనింగ్ ట్యాగ్ అంటాము స్లాష్ ఉన్న దాన్ని మనం క్లోజింగ్ ట్యాగ్ అంటాం అసలు క్లోజ్ ఎందుకు చేయాలంటే సో క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే చూపిస్తాను చూడండి నేను మళ్ళీ దీన్ని H1 ట్యాగ్ నేను అన్నిటి నేను ట్యాగ్స్ అని క్లోజ్ చేసేస్తున్నాను అప్పుడు ఏమో చూద్దాం సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎక్స్క్యూట్ చేసి చూద్దాం మనము ఫ్రెండ్స్ నేను చెప్పాను యూజువల్ మనకి HTML అంటే ఏంటి అసలు HTML దేనికి వాడతాం